మావా ఆ, ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్ తగ్గేదానికి వర్కౌట్స్ చేస్తున్నావా? నీకెందుకు ఆల్రెడీ చేస్తున్నావు కదా జిమ్? అంటే నా ఫ్రెండ్స్ అంతా ఇంట్లోనే ఉండి ఎక్కువ లావు చేశారు, వల్ల వర్కౌట్స్ చేస్తున్నా. సరే చేద్దాం. ఒక 10 మినిట్స్లో అయిపోయేలాగా ఏ ఎక్విప్మెంట్ లేకుండా వాళ్ళ ఇంట్లోనే జస్ట్ ఒక మ్యాట్ ఉంటే చాలు ఆ వర్కౌట్స్ చేద్దాం. ముందైతే వార్మప్తో స్టార్ట్ చేద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిమ్కి రాలేకుండా ఇంట్లోనే ఉంటూ వెయిట్ లాస్ అవ్వాలి, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి, ఇట్లా స్టమక్ దగ్గర ఫ్యాట్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు కదా. పర్టికులర్గా అక్కడ ఫ్యాట్ తగ్గే ఎక్సర్సైజెస్ కాదు కానీ క్యాలరీస్ బాగా బర్న్ అయ్యే వర్కౌట్స్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మౌని వర్కౌట్స్ చేస్తుంది. సేమ్ ఒక ట్రైనర్ మీ పక్క నుండి చేపిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ అయితే మీకు వస్తుంది. వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే ఒక 10 to 15 మినిట్స్ వర్కౌట్స్ అయితే ఉంటాయి. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వర్కౌట్ని నీట్గా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకా ముందు ముందు ఇట్లాగే వర్కౌట్ వీడియోస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వర్కౌట్ వీడియోస్ మీ దాకా రావాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వార్మప్తో స్టార్ట్ చేద్దాం. జంపింగ్ జాక్స్ నేను మీకు ఆల్రెడీ వర్కౌట్ కానుంటే నేను చేసే వర్కౌట్స్ మీరు చేయండి. అసలు వర్కౌటే మీకు ఐడియా లేకుంటే మౌని బిగినర్ వర్కౌట్స్ చేస్తుంది, మౌని చేసే వర్కౌట్స్ మీరు చేయండి. సో ఫస్ట్ అయితే జంపింగ్ జాక్స్. రెడీ? 3, 2, 1 స్టార్ట్ చేయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, up to 30 seconds. Continue. సెకండ్ వర్కౌట్ హై నీస్. నేను కొంచెం అడ్వాన్స్ లెవెల్లో రన్నింగ్తో చేస్తాను. బిగినర్ లాగా నువ్వు నార్మల్గా చేయి. రెడీ? 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 7, 6, 5, 4, 3, 2, 1. థర్డ్ ఎక్సర్సైజ్ క్రాస్ ఎల్బోనీ క్రంచెస్. సో ఇది బిగినర్, అడ్వాన్స్డ్ ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. కొంచెం బ్యాలెన్స్ అలవాటు ఉన్న వాళ్ళు కొద్దిగా స్పీడ్గా చేయొచ్చు. అప్ టు 30 సెకండ్స్. స్క్రీన్ మీద ప్రతి ఎక్సర్సైజ్ నేము ఎంతసేపు చేయాలి అనేది పడుతుంది, చూడండి. నెక్స్ట్ చాపింగ్. హ్యాండ్ ఇలా ఉంచి 1 లెగ్ బ్యాక్వర్డ్, హిప్ ట్విస్ట్ అవ్వాలి. ఇది ఈచ్ లెగ్ 30 సెకండ్స్. స్క్రీన్ మీద పడుతుంది ఎక్సర్సైజ్ నేము, ఎంతసేపు చేయాలి, ఎన్ని సెట్లు చేయాలి అనేది చూసి ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ బైసైకిల్ క్రంచెస్. ఇట్లా క్రాస్ ఎల్బోని క్రంచ్ అయ్యే విధంగా అప్పర్ బాడీ 4 ఎంగేజ్ అయ్యే ఉండాలి. 30 సెకండ్స్ పాటు చేయాలి. సేమ్ ఇందా చెప్పింది. ఎక్సర్సైజ్ నేమ్ అండ్ రెప్స్ స్క్రీన్ మీద పడతాయి, చూసి ఫాలో అయిపోండి. సో బిగినింగ్ ఫస్ట్ డే కాబట్టి ఈ ఎక్సర్సైజెస్ అనేది ఒక 4 రౌండ్స్ ఇంటూ 30 సెకండ్స్ చేయి. కంటిన్యూ చేయి. ఏం కాదు, చేయి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలా. 30 సెకండ్స్ వరకు ఇట్లా అనిపించినా కూడా ఆపకుండా ఉండడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం పుష్ ఇస్తూ మీ మైండ్ సెట్ని ప్లస్ మీ ఫిజికల్గా మీ బాడీ యొక్క స్ట్రెంగ్త్ని ముందుకి తీసుకెళ్ళడానికి మీరైతే అసలు గివప్ అనేది ఇవ్వకుండా ఉంటే చాలు. ఓకేనా? డైట్ వీడియోస్ కూడా నెక్స్ట్ యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు డైట్ వీడియోస్ కూడా ఎలా ఉంటాయి అనేది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ మౌంటైన్ క్లైంబర్స్. ఇది బిగినర్, అడ్వాన్స్డ్ అని కాదు కానీ బాడీ వెయిట్ క్యారీ చేయగలిగే వాళ్ళు చేయండి. బాడీ వెయిట్ మోయలేని అనుకునే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. పుల్ చేయమోని మోకాలు. 1, 2, 3, 4, 5, 6 అప్ టు 30 సెకండ్స్ చేయాలా.
స్క్రీన్ మీద పడుతుంది ఎక్సర్సైజ్ నేము, డ్యూరేషన్. ఇదేనా? కోబ్రా స్ట్రెచ్ అటు చేస్తావు, స్నేక్ ముందుకి పొడుకు పూర్తిగా. సో వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇట్లా కోబ్రా స్ట్రెచ్ బాడీని పుష్ అయ్యి పైకి, స్నేక్ లాగా పైకి పుష్. ఈ స్టమక్ అంతా టైట్ అయి ఉంటుంది కదా, ఫ్రీ అయిపోద్ది ఈ కోబ్రా స్ట్రెచ్ కాసేపు. నెక్స్ట్ చైల్డ్ పోస్, ఇట్లా చైల్డ్ పోస్, చైల్డ్ పోస్ కాసేపు. డే 1 కంప్లీటెడ్. ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోకి వచ్చుంటే నిజంగానే మీకు యూస్ఫుల్ అవుతాయి వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ వేసారంటే ఇట్లాగే ఇంట్లోనే ఉంటూ జిమ్కి పోలేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ రీచ్ అవ్వడం వల్ల మేబీ వాళ్ళు కొంచెం ఫిట్గా మారే అవకాశం ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. స్టే ఫిట్, బీ హెల్దీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. డన్ మార్నింగ్ అయిపోయింది. హై ఫై కొట్టు.